ఉన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతే ఎటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు, నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు అనగొండ మాటలు మాట్లాడాము మేమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఎందుకు 4 తీసుకోవడానికి? ఎఫ్ఐఆర్ 4 తీసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్నవాడి మీద, లోపల ఉన్నవాడి మీద కేసులు పెట్టారు. మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా లీడర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేయించడు, 83 రోజులు జైల్లో పెట్టడు. ఎందుకంటే ఫేక్ కేసులు కదా, ఏ ఆధారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నన్ను, నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. సీసీ ఫుటేజీలు ఉన్నాయి, మీరు కూడా చూశారు. వాళ్ళందరి మీద పెట్టమనండి. 100% పాళ్ళు చిన్ని ఆధ్వర్యం కాదు, చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో భౌతికంగా దాడి చేసి మట్టు పెట్టాలనుకుంటే ఏంటిది? అంటే పెట్రోల్ బాంబులు ఏదైనా జరిగింది ఇంకా? అదేమి నేను కూడా ఉన్నాను అనుకో, నా భార్య బిడ్డలు, మా నాన్న, మేమేమైపోతాం? మీడియా మిత్రులు ఆలోచించాలా. ప్రజాస్వామ్యం ఇది కరెక్టా? మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య, అనామకులు చేసే చర్య. బుర్రండోళ్ళు ఎవరో చేయరిది. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల మీద దాడులు ఇవన్నీ. ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని, కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి, ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు.